హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ తరిగిన అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా ఉప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 గంటలు నానబెట్టిన పచ్చిశనగపప్పుని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిని కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో 1 స్పూన్ బియ్యపిండి, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ తరుగు, ఒక గుప్పెడు సోయాబీన్ లీవ్స్ తరుగు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర, వీటన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని వడలలాగా ప్రెస్ చేసుకొని బాగా వేడైన నూనెలో వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే పైన నల్లగా అయిపోయి లోపల ఉడకదు. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.